చాలామంది క్రైస్తవుల నుండి వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు. అయ్యగారు మేము ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నామండి, ఈ సమస్య కోసం, ఈ ఇబ్బంది కోసం, ఈ అవసరత కోసం, ఈ పరిస్థితి కోసం చాలాసార్లు రోజు ప్రార్థన చేస్తున్నాం దేవునికి. ప్రార్థన చేయని రోజు లేదు, దేవుణ్ణి అడగని రోజు లేదు. కానీ ఎందుకండి దేవుడు మా ప్రార్థన వినట్లేదు? దేవుడు ఏమైనా బిజీ అయిపోయాడా? కొన్ని పనుల్లో పడి మా ప్రార్థన వినకుండా ఆయన తన చెవులు మూసేసుకున్నాడా ఏంటి? లేకపోతే ఇన్ని వేల మంది భక్తులు, ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వేల కోట్ల ప్రార్థనల్లో నా ప్రార్థన ఏమన్నా ఏదైనా మూల ఉండిపోయిందా? ఎందుకు దేవుడు మా ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదండి అని చాలామంది ప్రశ్నించేటువంటి ఈ ప్రశ్న విశ్వాసుల దగ్గర నుండి వస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామంటే తగ్గట్లేదు, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామండి అవ్వట్లేదు, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామండి కానీ తీరట్లేదు. ఈ రాత్రి వాటన్నిటికీ కొన్ని సమాధానాలు సమయానుకూలంగా దేవుడు మనకి లేఖనాల్లో నుండి బయలుపరుస్తుండగా శ్రద్ధగా మనస్సు పెట్టి దేవుని మాటలు విందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట చూడండి. మనం ఏమి అడిగినను, అమ్మా, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని రాయబడింది. హల్లెలూయా. మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకి ఇస్తాను అని చెప్తున్నాడు. అయితే ఆ ముందు రాయబడినటువంటి ఒక లైన్ ఏమనుందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. అంటే మనం ఏది అడిగినా ఆయన మనకి ఇవ్వాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఇప్పుడు పీటర్ గారు నన్ను 100 రూపాయలు అడిగారు అనుకోండి, ఆయనకి ఇవ్వాలనే ఇష్టం నాకు ఉండాలి. నాకు ఇష్టం లేకుండా ఆయనకు 100 రూపాయలు నేను ఇవ్వను. లోపల నాకు ఇష్టం లేదనుకోండి, లేవు నా దగ్గర అని చెప్తాను. ఆయనకు ఇవ్వాలనేటువంటి ఇష్టం నాకున్నప్పుడు, ఆయన నా ఎడల ఆ ఇష్టం కలిగేటువంటి స్వభావం ఆయన కలిగి ఉన్నప్పుడు, ఈయన మంచోడే, ఈయనకి ఇవ్వచ్చు అనేటువంటి ఇష్టం, ఆయనను గూర్చినటువంటి ఇష్టం నాలో ఉన్నప్పుడు ఆయన అడిగిన వెంటనే నేను ఏం చేస్తాను? డబ్బులు ఇస్తాను. అదేవిధంగా మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో మీ ఇంట్లో, మీ జీవితాల్లో దేని కొరకైతే దేవునికి మొరబెడతా ఉన్నారో, దేవుని అడుగుతూ ఉన్నారో, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారో అవి దేవుడు మీకు ఇస్తాడు. కానీ ఇచ్చే ముందు మనం ఆయనకి ఇష్టమైనవి చేయాలంట. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును అంటున్నాడు. ఆయనకి ఇష్టమైనవి ఏంటి? ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టమైనవి ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైనవి ఏంటి? మీరు అలాగే చూస్తే టైం అయిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది ఏంటో త్వరగా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆపండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దీనిలో దేవునికి ఇష్టమైంది ఏంటి? దాన్ని జాగ్రత్తగా చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ను నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారంటే దేవునికి ఇష్టం. అంటే
దేవుని ఎడల పరిపూర్ణమైన నమ్మకం, దేవుని ఎడల ఆయన మనం ఏది అడిగినా ఆయన చేస్తాడో, చేయగలడో, ఇస్తాడో, ఇవ్వగలడో, ఈ కార్యాన్ని ఆయన చేయగలడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం. ఆ కింద లైన్లు చదవండి. ఇష్టలైనట్టు అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవారు అంటే ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చినా, లేకపోతే మీ ఇంటిలో మోకరించి ఆయన దగ్గరికి వచ్చిన ఏం చేయాలంట? ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను గదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే మనము ఆయన ఎడల నమ్మకము కలిగి ఉండడం. ప్రార్థన ఎందుకు చేస్తాం? ప్రార్థన ఎందుకు చేస్తామండి? దేవుడు చేస్తాడు ఈ కార్యాన్ని, ఈ అవసరతని దేవుడు తీరుస్తాడు, ఈ పరిస్థితిని దేవుడు మారుస్తాడు, ఇకున్నటువంటి సమస్యను దేవుడు తీసివేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం మనలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ విశ్వాసమే పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన అడిగేవారికి ఫలము దయచేస్తాడు ఆయన అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలంట. ఎవరైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటారో వారంటే యేసయ్యకు ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్తలో చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఇది చేస్తాడు అనేటువంటి నమ్మకంతో చేయాలి. ఆ నమ్మకంతో మనం చేయకపోతే దేవుని యొద్ద నుండి మనకి జవాబు రాదు. ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే మనం విశ్వాసం కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారంటే ప్రభు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఇంకా ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. హల్లెలూయా. దేవునికి ఇష్టానుసారంగా ఎవరు ఉంటారంటే పాపము జోలికి ఇంకా వెళ్ళను అని ఎవరైతే అంటారో వాళ్ళంటే దేవునికి ఇష్టమంట. హల్లెలూయా. పాపం జోలికి నేను వెళ్ళను, ఇంకా నేను అపవిత్రమైన పనులు చేయను, దేవునికి ఆయాసకరమైన పనులు చేయను, నేను పాపానికి దూరంగా ఉంటాను అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టానుసారమైన వారు పాపముతో జోలి ఇక లేక, అంటే పాపం జోలికి వెళ్ళకూడదు, పాపం దగ్గరికి వెళ్ళకూడదు, పాపపు ఆలోచన మన మనస్సులోనికి రానియకూడదు. అటువంటి స్వభావముతో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. యేసేపుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ఆ యేసేపు పాపానికి దూరంగా ఉన్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా ఆయన పాపం చేయలేదు, పాపం దగ్గర నుంచి పారిపోయాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు పాపం చేయడం, పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా ఉండడమే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో కంటికి తెలియనటువంటి పరిస్థితి, మూడో వ్యక్తికి తెలియని పరిస్థితి అయినా కూడా యేసేపు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యాన్ని నేను చేయను అని అనేటువంటి స్వభావం, పాపం చేయను అనేటువంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని ఇష్టపడతాడు. దేవుడు వారిని ఇష్టపడతాడు. ఆయనకి ఏంటి ఇష్టం అనేది మనం చూస్తున్నాం. ఒకటి, విశ్వాసం కలిగిన వారంటే ఆయనకి ఇష్టం. రెండోది, ఎవరైతే పాపం చేయము అంటారో వారు అంటే యేసయ్యకి ఇష్టం. మూడవది మనం చూద్దాం. మూడవది 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వచనాలు.
మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏమి ఇష్టం అంటే, అమ్మ జాగ్రత్తగా వినండి, దేవునికి ఏమి ఇష్టం అంటే అందరి కోసము ప్రార్థించేవారంటే ఇష్టం. కేవలం వారి కోసం వారే ప్రార్థన చేసుకునేవారంటే కాదు, అందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, మన గ్రామం కోసం, మన దేశం కోసం ఎవరైతే ప్రార్థిస్తారో వారంటే దేవునికి ఇష్టం. ఇంతకీ ఇష్టాలన్నీ ఎందుకు చెప్తున్నాను? కొంతమంది వెనక్కి వచ్చారు కాబట్టి. ఎందుకు ఇష్టాలని చెప్తున్నానంటే, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే, మనం అడిగినవన్నీ ఆయన మనకి అనుగ్రహించాలంటే ఆయనకి ఇష్టమైనవి మనము చేయాలి అని 1 యోహాను 3వ అధ్యాయం 22లో చెప్తుంది. ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలి. ఏంటి ఆయనకి ఇష్టమైనవి? 1, విశ్వాసం కలిగిన వారంటే ఆయనకి ఇష్టం. 2వది, పాపం జోలికి ఇంకా వెళ్ళను అనేవారంటే ఆయనకి ఇష్టం. 3వది, ఎవరైతే అందరి కోసం ప్రార్థన చేస్తారో వారంటే ఆయనకి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఇష్టము కలిగినటువంటి స్వభావాలు ఇక్కడ కూడి ఉన్న మనలో ఉన్నప్పుడు, ఎవరైతే ఈ స్వభావాలు కలిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ ప్రార్థన దేవుడు వినాలంటే 1, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అది ఎంత గొప్ప విశ్వాసం అంటే, నువ్వు అడుగుతున్నది దేవుడు ఇస్తాడు, నువ్వు అడుగుతున్నది దేవుడు చేస్తాడు, నువ్వు అడుగుతున్న పరిస్థితిని దేవుడు మారుస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం. ఆ నమ్మకంలో, ఆ విశ్వాసంలో ఇంకా ఎక్కడా కూడా సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అటువంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలిగితే ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం. సందేహించకూడదు, అనుమానపడకూడదు. దేవుడు ఇస్తాడేంటిలే అనేటువంటి ఒక అరకొర అవిశ్వాసం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి మన ప్రార్థనకు జవాబు రాదు. 2వది, ఎవరు ప్రార్థన ఆయన వింటారంటే, ఎవరైతే పాపం చేయకుండా, అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా, పాపం వైపు వెళ్ళకుండా, పాపం చూడకుండా, పాపపు మాటలు మాట్లాడకుండా, పాపంగా ప్రవర్తించకుండా ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో ఆ పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది, ఎవరు ప్రార్థన ఆయన వింటాడంటే, ఎవరైతే అందరి కోసం ప్రార్థన చేస్తున్నారో, కేవలం తన సమస్యల కోసమే కాకుండా, తమ ఇబ్బందుల కోసమే కాకుండా, తనకున్నటువంటి బాధలు వేదనల కోసమే, రోగాల కోసమే కాకుండా, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కుటుంబం బాగుండాలి, వారి అనారోగ్యం పోవాలి, వారు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, వారు కూడా మంచి ఉద్యోగాల్లో ఉండాలి, వారి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వీరు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అందరి కోసం మంచి మనస్సుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరి కోసము ప్రార్థించే నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు ఈ విధంగా మనం ప్రార్థించలేదేమో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి అడగలేదేమో, ఏదో నామకార్థంగా దేవుడా ఇది ఈ ప్రభువా, దేవుడా ఇది చేయి ప్రభువా, ఈ సమస్య తీసే ప్రభువా అని మరలా తర్వాత మన జీవితం యథావిధంగా లోకానుసారమైనటువంటి మాటల్లోనూ, పాపములోనూ, లోకానుసారమైన విషయాల్లోనూ మనం లీనమైపోతూ ఉన్నాం, ఏకమైపోతూ ఉన్నాం, పరిశుద్ధతను పక్కన పెట్టేస్తూ ఉన్నామేమో. అందుకే ఈరోజు వరకు కూడా మన ప్రార్థనలకి జవాబు రాకుండా ఉన్నదేమో. ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, ఆయనకిష్టమైనవి చేయడం వలన, ఆయనకిష్టమైనటువంటి స్వభావాలు మనం కలిగి ఉండి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనకి జవాబిస్తాడంట. విశ్వాసముతో ప్రార్థించాలి.
చాలా చోట్ల సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో స్వస్థతల్లో మనం చూస్తాం. ఆయన అంటాడు, నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు, నేను నమ్ముతున్నానంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అంటే అది మన యొక్క విశ్వాస పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పూర్తిగా ఇంకా దేవుడు చేస్తాడు అన్నప్పుడు పూర్తిగా ఆయన మీదే ఆధారపడాలి. చేస్తాడంటారా, అవుతుందంటారా, నిజంగా చేయగలడా, నిజంగా కట్టేస్తామా, నిజంగా చేసేస్తామా, ఈ కార్యం అయిపోతుందా అనేటువంటి ఒక్క ఆవగింజంత అనుమానం దేవుని యొద్ద నుండి జవాబు రాకుండా ఆపేస్తుంది నీకు. ఈ రాత్రి ఆవగింజంత విశ్వాసం నీకుంటే గనక కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దాని అర్థం ఏంటంటే కొండంత సమస్యలు నీకు ఉండొచ్చు, కొండంత ఇబ్బందులు నీకు ఉండొచ్చు, కొండంత అప్పులు నీకు ఉండొచ్చు, కొండంత ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆవగింజంత విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థించగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, ఇక ఏమాత్రము కూడా ఏ కోసాను కూడా అవిశ్వాసము లేకుండా దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా ఆయన నీవు అడిగిన దానికి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు గనుక ప్రార్థన ఆలకించే ఆయన దగ్గరికి అనేక వేల మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, ఆయన నామములో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆ పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థించాలి. ఇంకొకటి, పాపానికి దూరంగా ఉండి ప్రార్థించాలి. ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, యెషయా అంటున్నాడు, నీ దోషాలే, నీ పాపాలే దేవునికి నీకు మధ్య అడ్డొచ్చేసాయి. నువ్వు అనుకుంటున్నావు, నేను రోజు ప్రార్థన చేసేస్తున్నాను, నేను రోజు మోకరిస్తున్నాను, నేను రోజు కన్నీళ్ళు కారుస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు. కానీ ఆ కన్నీళ్ళు పావుగంట కారుస్తున్నావేమో, ఆ ప్రార్థన ఒక అరగంట చేస్తున్నావేమో, లేకపోతే ఆ ప్రార్థన రోజుకి 2 సార్లు చేస్తున్నావేమో, ఆ తర్వాత జీవితంలో ఏదో పాపము నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది, ఏదో దోషము నీ జీవితంలో ఉంది, దేవునికి ఇష్టం లేనటువంటి ఏదో ఒక స్వభావం నీలో ఉంది. కనుక నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంది. నీ ప్రార్థన నేరుగా ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన హృదయముతో నేను ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనల్ని మనం సరిచేసుకుని దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధమైన హృదయముతో ప్రార్థించినప్పుడు దేవుడు మన అవసరతలను తీరుస్తాడు, మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరి కోసం ప్రార్థన మనం మన కోసం చేసుకోవడానికి టైం ఉండదు. మనం చేసే చిన్న చిన్న డ్యూటీలకు కూడా ఏం చేస్తామంటే చాలా బిజీ అయిపోయినట్టుగా ఆ ప్రార్థన చేయడానికి కూడా ఇంకా మోకరించి ఏదో ప్రయాసపడిపోయాను, దేవా నీ కోసం చేస్తున్నాను అన్నట్టుగా మోకరించేవారుగా ఉంటాం. మనం నీకోసం యేసయ్య నీకోసం మోకరిస్తున్నాను అన్నట్టుగా ఉంటాం. కానీ ఇది నా అవసరత, ఇది నా పరిస్థితి మారాలి, నా కుటుంబం దీవించబడాలి, నాకున్న సమస్యలు పోవాలి, ఇది నా బాధ్యత అని మోకరించే వారంగా ఉండం. కానీ ఏదో దేవుడి కోసం చేస్తున్నాం, మనుషుల కోసం చేస్తున్నాం, మొక్కుబడిగా చేస్తున్నాం అన్నట్టుగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకి జవాబు రాదు. భారముతో ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ నీతో ఉన్నవారిని, నువ్వు చూస్తున్న వారిని, నీ ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ప్రభువా వారిని దీవించు, ప్రభువా వారిని బాగు చేయి, ప్రభువా వారికి ఉన్న అవసరతలు తీర్చు అని ఇతరుల కోసము మనము ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కనుక ఆయన మనం చేసిన వారి ప్రార్థనలు ఎవరి కోసమైతే చేస్తున్నామో వారిని దీవిస్తాడు. వారి కోసం చేశావు కనుక నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఫార్ములాని అర్థం చేసుకోవాలి. ఇతరుల కోసం ప్రార్థించుటలో అనేటువంటి దానిలో ఒక ఫార్ములా ఏంటంటే, యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో ఆ యుద్ధ సామాగ్రి మోసేవాడికి కూడా అంతే జీతం. తెలుసా మీకు? మిలిటరీలో ఆ బోర్డర్లో నిలబడి యుద్ధం చేయడానికి తుపాకులు పట్టుకునేవారు వారికి ఎంత జీతమో ఆ తుపాకీలో గుళ్ళు మోసేవారికి కూడా అంతే జీతం.
అదేంటండి, వాళ్ళు బార్డర్లో నిలబడ్డారు కదా, వారు తుపాకులతో కాలుస్తున్నారు కదా, వీళ్ళేముంది లగేజ్ మోయడమే కదండి. వీళ్ళ లగేజ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? వీళ్ళ గుళ్ళు మోసుకెళ్ళకపోతే వాళ్ళు శత్రువు చేతిలో చనిపోతారు. కాబట్టి వీళ్ళ సరి అయిన సమయంలో వారికి సామాగ్రి అందిస్తేనే వారు కాల్చగలుగుతారు, లేకపోతే శత్రువు చేతిలో వారు చనిపోతారు. కాబట్టి ఆ యుద్ధం చేసేవాడికి, యుద్ధ సామాగ్రి మోసేవాడికి ఒకటే జీతం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు వారికి దేవుడు జవాబిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. అదేవిధంగా ప్రార్థించావు గనుక నీ కుటుంబానికి కూడా స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. వారు బాగుండాలి అని ప్రార్థిస్తున్నావు గనుక నువ్వు కూడా బాగుండేలాగా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఈనాటికి కూడా మన క్రైస్తవ్యంలో, మన కుటుంబాలలో ఎందుకు మనం దీవించబడట్లేదు అంటే, ఎప్పుడో చెప్పినటువంటి సామెత ఈనాటికి కూడా వెలుబడి చేస్తుంది మనల్ని. ఏంటి అంటే అసూయ. ఏంటి చెప్పండి? అసూయ. ఏంటి ఎప్పుడో చెప్పిన సామెత అంటే, పీతల గురించినటువంటి సామెత చాలాసార్లు చెప్పాను నేను. పీతలు తెలుసండి? పీతలు తెలుసా మీకు? పీతల కూర వండుకున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పీతలన్నీ కూడా వేరే ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్తున్నారంట, ఎగుమతి చేసుకుని వెళ్తున్నారు. భారతదేశం పీత, అమెరికా పీత, ఆస్ట్రేలియా పీత, పాకిస్తాన్ పీత, ఇలాగ అన్ని దేశాలు. అయితే ఒక లారీ మీద ఎక్కిస్తున్నారు, ఒక బకెట్లో వేసి ఒక లారీ మీద ఎక్కిస్తున్నారు. ఇది స్టాంప్ వేసి దాని మీద ఇది పాకిస్తాన్ పీత, ఇవి భారతదేశం పీతలో, ఈ అమెరికా పీతలో, ఇవి చైనా పీతలు, ఇవి కొరియా పీతలని అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేసి ఆ లారీ మీద పెడతా ఉన్నారు. పెడతా ఉన్నప్పుడు లాస్ట్లో ఆ లారీకి తాళం వేసుకోవడానికి, ఆ డిక్కీకి తాళం వేసుకోవడానికి ఒకడు వెళ్ళినప్పుడు ఒక బకెట్కి మూత లేదంట. అన్ని బకెట్లకి, అన్ని దేశాల పీతలకి మూత ఉంది, ఒక దేశం బకెట్కి మూత లేదు. అప్పుడు ఆ డ్రైవర్తో అంటున్నాడంట, సార్ ఒక దానికి మూత లేదు, దయచేసి మూత తీసుకురండి అంటే, ఆ డ్రైవర్ అంటున్నాడంట, అవి భారతదేశం పీతలరా బాబు, అవి బయటపడవు అని చెప్పాడంట. అదేంటండి, ఎందుకు బయటపడవు అంటే, ఒక పీత పైకెక్కుతుంది అనుకో 3 పీతలు కిందకి లాగుతాయని చెప్పాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? మనం నవ్వుకుంటున్నాం కానీ ఒకరు బాగుంటే చూడలేం, మనం ఒకరు బాగా వర్ధిల్లుతుంటే చూడలేము, ఒకరు మంచిగా జీవిస్తుంటే చూడలేము, ఒకరు మంచి వస్త్రాలు వేసుకుంటే చూడలేము, ఒకరు మంచిగా తింటుంటే చూడలేము, ఒకరు మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేము, ఒకరు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడలేము, ఒకరు మంచి వస్తువు కొనుక్కుంటే చూడలేము. ఏంటిది అంటే అసూయ. వాళ్ళు బాగుపడిపోతున్నారు, మాకంటే మంచి ఇల్లు కట్టేసుకుంటున్నారు, మాకంటే మంచి ఉద్యోగం వచ్చేసింది, మాకంటే బాగా సంపాదించేస్తున్నారు, మాకంటే మంచి వాహనాలు వచ్చేసినాయి. ఈ స్వభావము ఈనాటికి ఈ రోజుకి కూడా మన హృదయంలో ఈ అసూయ అనేటువంటి ఈ కుళ్ళు స్వభావము మన జీవితాలు వర్ధిల్లకుండా, దేవుని యొద్ద నుండి ప్రార్థనకు జవాబు రాకుండా మనల్ని అలాగా అణగార్చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ అసూయ అనేటువంటి స్వభావం నా యొక్క జీవితంలో నుండి బయటికి పోతుందో అప్పుడు దీవించబడడం మొదలు పెడతావు నువ్వు. మన క్రైస్తవ్యంలో మనము దీవించబడకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఈ అసూయ అనేటువంటి స్వభావం. ఈ రాత్రి నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి నీ హృదయంలో ఒకవేళ ఇటువంటి స్వభావం ఉందేమో. ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నీ ప్రార్థనకి జవాబు రావట్లేదని సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం కష్టమే, చూడలేని కళ్ళు, వారు బాగుంటే చూడలేని కళ్ళు, ఎదుగుతుంటే చూడలేని మనస్సు. కానీ దేవుని ప్రేమ చేత నీవు నింపబడినప్పుడు అందరూ బాగుండాలి. వారు బాగుంటే రేపు అన్న రోజున నాకు సాయం చేస్తాడేమో, వారు మంచి కట్టుకుంటే రేపు అన్న రోజున ఆపద వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి బాగుంటుందేమో, వారు బాగా మంచి ఉద్యోగం చేస్తే రేపు అన్న రోజున 10 మందికి సహాయం చేస్తాడేమో. ఈ విధమైనటువంటి ఆలోచనలోనికి మనం రావాలి. అందరూ బాగుండాలి, మనం మాత్రమే కాదు, అందరూ బాగుండాలి. ఏమో దేవుడు తర్వాత నన్ను కూడా దీవిస్తాడేమో. ఈరోజు వాళ్ళు కట్టుకుంటున్నారు, రేపు నేను కట్టుకుంటానేమో. ఈరోజు వారు కొనుక్కుంటున్నారు, రేపు నేను కొనుక్కుంటానేమో. ఈరోజు వారికి ధనం ఎక్కువ వచ్చింది, రేపు నేను కూడా ధనవంతుని అవుతానేమో అనేటువంటి ఈ స్వభావం మనలో ఉండాలి. కానీ వాళ్ళు బాగుపడకూడదు అనేటువంటి ఈ చెడ్డ చూపు, ఈ విషపు చూపు
ఈ అసూయ అనేటువంటి స్వభావము మనలో ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రేమతో దైవజనుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీ ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి ఒకవేళ ఈ స్వభావమేమో దయతో తీసేసుకోండి. రాత్రి తీసేసుకున్నప్పుడు నువ్వు అడిగిన దానికి దేవుడు జవాబిస్తాడు. అందరూ బాగుండాలి, అందరూ వర్ధిల్లాలి, అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి అనేటువంటి స్వచ్ఛమైన దైవిక ప్రేమ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడికి ఇష్టమైంది ఈ స్వభావం. ప్రేమ కలిగి అందరూ బాగుండాలి, అందరి కోసము ప్రార్థించాలనేటువంటి స్వభావం. కనుక ఒకవేళ దేవుని యొద్ద నుండి జవాబు రాకుండా ఆపేస్తున్నటువంటి ఈ అసూయ అనేటువంటి స్వభావం ఉంటే క్రమంగా దానిని మీ నుండి దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది తీసివేసుకున్నప్పుడే నువ్వు బాగుపడతావు, అది తీసివేసుకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, దేవుని మేలుల చేత నీవు నింపబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఆ అసూయ నీలో నుండి తీసివేసుకొని నువ్వు ఎలా ఉండాలి అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. 29వ వచనం కూడా చదువుదాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం ప్రార్థించినప్పుడు ఆ యథార్థమైన ప్రార్థనను బట్టి ఆయన ఆనందిస్తాడంట. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఈ నీతి, ఈ యథార్థత ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఈ అసూయ అనే స్వభావం పోయినప్పుడు ఈ నీతి యథార్థత అనేది మన జీవితంలోనికి వస్తాయి. ఈ రాత్రి ఆ యొక్క అసూయను మనం తీసివేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుదాం, పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుదాం. ప్రభువా, ఆ అసూయ పడేటువంటి కళ్ళు, అసూయ పడేటువంటి చూపులు, అసూయ పడేటువంటి ఆ స్వభావము, ఆ లక్షణము నాలో నుండి తీసివేయండి ప్రభువా అని ఈ రాత్రి ఆయన పాదాల చెంత ప్రార్థించి యథార్థవంతులముగా, నీతిమంతులముగా, పరిశుద్ధులముగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందాం. పాపం జోలికి ఇంకా వెళ్లకుండా పరిశుద్ధులముగా ఉందాం. అందరి కోసము ప్రార్థించేటువంటి మంచి మనస్సు కలిగి ఉందాం. అసూయ పడేటువంటి స్వభావాన్ని తీసివేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.